హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే ప్రశాంతంగా పూజ చేసుకొని అలా బయట కూర్చొని టీ తాగుతూ ఉన్నానండి. సడన్గా కొరియర్ అయితే వచ్చింది. ఇంతకీ ఏంటి ఆ కొరియర్ అని హడావిడిగా వెళ్ళి తీసుకున్నాను. తీరా చూస్తే మాకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ అకౌంట్ వెరిఫికేషన్ అయితే వచ్చేసిందండి. నాకు దేవుడు కొంచెం సెంటిమెంట్ అనమాట. అందుకే కొరియర్ తీసుకొని ఇది యాడ్సెన్స్ అకౌంట్ అని తెలిసిన వెంటనే నేనైతే దేవుని దగ్గర పెట్టానండి. రండి అయితే ఓపెన్ చేసి చూద్దాం. మీకంటే ముందు నాకు ఎప్పుడెప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూడాలని ఆత్రంగా ఉందండి. ఎందుకంటే మామూలుగా నేను యూట్యూబ్ వీడియోస్లలో చూస్తూ ఉంటాను అనమాట. మాకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ అకౌంట్ వెరిఫికేషన్ పిన్ వచ్చింది, అలాగే మా ఛానల్ 100K అయ్యింది, ప్లే బటన్ వచ్చింది, మా ఛానల్ మానిటైజ్ అయ్యింది. ఇవన్నీ మైల్ స్టోన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. నాకు అసలు వస్తుందా రాదా రియల్ లైఫ్లో ఆ ఛాన్స్ అనుకునేదాన్ని. ఫైనల్లీ అంటే ఇదేమి పెద్ద ఇదేం కాకపోవచ్చు, బట్ మేము ఈ 1.5 year కష్టపడినందుకు ఏదో కొంచెం చిన్నపాటి గుర్తింపు అయినా వచ్చిందని హ్యాపీ అండి, అంతే. సో ఇంక ఇదైతే నేను మా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. నా చేతుల మీద ఓపెన్ చేయాలన్నట్టు కొరియర్ వచ్చినప్పటి నుంచి దీన్ని ఎత్తి పెట్టుకొని నేనే ఓపెన్ చేస్తున్నాను అనమాట. మా ఆయన అయితే దీన్ని ఓపెన్ చేసి దీంట్లో వెరిఫికేషన్ పిన్ వచ్చింది కదా, దాన్ని ఛానల్లో ఎక్కడ ఏం చేయాలి అనేసి వెరిఫై చేసేస్తాడనమాట. అది కూడా చూపిస్తాను, రండి మరి చూసేద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ముఖ్యమైన విషయం కూడా. అదేంటి అంటే ఛానల్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం అక్కడైతే అడ్రస్ అడుగుతుందండి. మామూలుగా ఇన్ జనరల్గా ఏంటంటే మనం ఐడి కార్డ్స్లో, మన గవర్నమెంట్ ఐడి కార్డ్స్లో ఉన్న అడ్రస్నే అది తీసుకుంటుందంట ఆటోమేటిక్గా. ఆ అడ్రస్ మీరు మెన్షన్ చేసేటప్పుడు కరెక్ట్ అడ్రస్ని మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇది మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ నుండి మానిటైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మీరు ఒకవేళ మీ ఆధార్ ప్రకారం మీరు ఉన్న ఇల్లు కనుక రెంటెడ్ హౌస్ అయ్యి ఉంటే, ప్రజెంట్ మీరు అక్కడ లేకుండా వేరే ప్లేసెస్లో షిఫ్ట్ అయిపోవడం అలా కనుక జరిగి ఉంటే మీకు ఇలాంటి వెరిఫికేషన్ పిన్ కానీ ఏదన్నా గూగుల్ నుంచి వస్తుంది అంటే ముందుగానే అక్కడున్న ఆ ఇంటి వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పండి, అలర్ట్ చేసి పెట్టండి, ఇలా మాకు ఒక కొరియర్ వస్తుంది తీసి పెట్టండి అనేసి. లేదు అంటే అది నియర్ బై ఉన్న మీ అడ్రస్ ప్రకారం ఉన్న నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుందండి. అక్కడ ఒక 5 days ఉంచిన తర్వాత అది మళ్ళీ రిటర్న్ ముంబైకి వెళ్ళిపోతుందంట. నేను ఎందుకు ఇది ముఖ్యంగా అని చెప్తున్నానంటే మా విషయంలో అదే జరిగిందండి. మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఐడెంటిఫికేషన్ దగ్గర అడ్రస్ అని మెన్షన్ చేసి ఉంటారో ఆ ప్లేస్లో మేము నా ఆధార్ కార్డు ప్రకారం ఉన్న అడ్రస్ అయితే మెన్షన్ చేసాము. అది మేము 5 years బ్యాక్ ఉన్న రెంటెడ్ హౌస్ అడ్రస్ అండి. అసలు మాకు ఆ ఇంటి ఓనర్స్ది కాంటాక్ట్ నెంబర్ కూడా ఏమీ లేదనమాట. తర్వాత మా ఆయన ఫోను నా ఫోన్ ఇద్దరిది ఫిల్టర్ చేసిన తర్వాత హౌస్ ఓనర్ ఫోన్ నెంబర్ అయితే దొరికింది. సో అన్నకి కాల్ చేసి ఇలా ఒకటి వస్తుంది అన్న, కొంచెం తీసి పెట్టండి అని అయితే చెప్పాము. ఫస్ట్ ఆ అన్న ఏమి రాలేదు, వస్తే తీసుకుంటామని చెప్పారు. తర్వాత కొంచెం ఒక 2 minutes తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ చేసి 5 days బ్యాకే వచ్చిందంట, వీళ్ళు ఇక్కడ లేరు అని చెప్పారంట, వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారని అయితే చెప్పారు. సో వెంటనే ఇంకా మా ఆయన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి మా మరిదిని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే పంపించారండి. బై లక్ అనమాట, దేవుని దయ వల్ల మా కొరియర్ అయితే ఇంకా రిటర్న్ వెళ్ళిపోలేదు ముంబైకి, అది పోస్ట్ ఆఫీస్లోనే ఉన్నిందండి. సో మా మరిది దాన్ని కలెక్ట్ చేసుకొని పోస్ట్ ఆఫీస్ నుంచి మళ్ళీ మాకు బెంగళూరుకి అయితే పంపించారనమాట కొరియర్ ద్వారా. సో ఇలాగ జరుగుతుంటుంది కాబట్టి ఒక్కసారి ఇది మనం మిస్ చేసాము అంటే మళ్ళీ 3 weeks పట్టదంటండి మనకి సెకండ్ అటెంప్ట్ చేయడానికి. ఇలా దీంట్లో ఒక 3 attempts ఏమో ఉంటాయంట, అంతే. సో ఇంత రిస్క్ లేకుండా వచ్చిన ఫస్ట్ సారే మనం రిసీవ్ చేసుకోవాలంటే అడ్రస్ మెన్షన్ చేసేటప్పుడు ప్రాపర్గా కరెక్ట్ అడ్రస్ని మెన్షన్ చేయండి. ఇదండి ఇంపార్టెంట్ విషయం. ఇంకా ఎందుకండి ఆలస్యం లేకుండా మనం పిన్ని అయితే ఓపెన్ చేసేసి మన ఛానల్ వెరిఫై చేసేసుకుందాం. చాలా చాలా ఎగ్జైట్మెంట్ అండి, ఏదో యూట్యూబ్ నుంచి 1,00,000 రూపాయలు వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను అనమాట. చూద్దాం అసలు ఫస్ట్. సో ఈ వెరిఫికేషన్లు ఇవన్నీ మనకైతే రావండి, మా ఆయనకి ఇస్తాను, మా ఆయన అయితే అప్డేట్ చేస్తాడు, అది కూడా మీ అందరితో చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మనం ఛానల్ అయితే వెరిఫికేషన్ చేసేసుకుందాం. యాక్చువల్లీ దీనికోసం చాలా రోజులు వెయిటింగ్ అనమాట. సో మొత్తానికి అయితే వచ్చేసింది. సో ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోవాలి, తర్వాత మన యూట్యూబ్ స్టూడియోకి అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ రాలేదు అట్లాంటిది అనుకోండి, మీరు జస్ట్ డైరెక్ట్గా వెరిఫికేషన్ అని కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఛానల్లో చూసాను అనమాట. ఫస్ట్ అయితే నాకు లాగిన్ అవ్వగానే ఇక్కడ కనిపించేస్తుంది ప్లీజ్ వెరిఫై యువర్ అకౌంట్ అని చెప్పేసి. ప్రజెంట్ అయితే చూపించలేదు. సో నేను ఈమెయిల్కి అయితే వెళ్ళాను. ఈమెయిల్కి వెళ్తే ఇక్కడ ఉంటుంది వెరిఫై యువర్ అడ్రస్ అని. ఓకే, ఆ ఈమెయిల్ ఉంటుందన్నమాట. వీ హ్యావ్ సెంట్ ఏ గూగుల్ వెరిఫికేషన్ పిన్, ప్లీజ్ వెరిఫై అని. ఆ ఈమెయిల్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, బికాస్ యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని చెప్పారు. సో ఇప్పుడైతే యాక్షన్ అని కొట్టాలి.
ఇక్కడ చూడండి 6 డిజిట్ వెరిఫికేషన్ పిన్ అయితే వచ్చిందనమాట. ఆ పిన్ వచ్చేసి ఇది అడ్రస్ వెరిఫికేషన్. ఫస్ట్ అయితే ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే అయిపోయింది, మనకు అడ్రస్ వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ 6 డిజిట్ పిన్ అయితే నేను ఎంటర్ చేస్తానండి. సక్సెస్, అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో ఇది మీకు కంప్లీట్ అయితేనే మీకు ఒకవేళ మీరు మనీ జనరేట్ చేసినా, ఒకవేళ మీ యాడ్స్ ద్వారా మీరు అర్న్ చేసినా కూడా మనీని, ఇది 2 వెరిఫికేషన్ అయితేనే మనకు డబ్బులు అనేది వస్తాయి, లేకుంటే అసలు రావు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు నేను అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి, అంటే యాడ్సెన్స్ అకౌంట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయమని. సో చూద్దాం ఎప్పుడు వస్తుందో అది. ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, ఎందుకంటే మనకు $100 కంప్లీట్ అయితే మనకు బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయమని వస్తుందన్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా $100 రీచ్ అవ్వలేదు కాబట్టి అది ఫ్యూచర్లో అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. సో అంతే అండి, సింపుల్, ఏం లేదు. జస్ట్ అలా ఓపెన్ చేయడం. మీకు ఒకవేళ అక్కడ ఏం కనిపించలేదంటే డైరెక్ట్గా వెళ్ళేసి మీ జీమెయిల్కి ఓపెన్ చేసేసి ఆ జీమెయిల్లో ఉంటుందన్నమాట ఏంటి, ప్లీజ్ వెరిఫై యువర్ పిన్ అని. అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు అడ్రస్ పిన్ అనేది మెన్షన్ చేస్తే సెట్ అవుతుంది, అంతే. సో ఫ్రెండ్స్, మాకు $100 కంప్లీట్ అయ్యి మా ఛానల్ కూడా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తీసుకోవాలంటే మీ అందరి సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్లో వచ్చే వీడియోస్ని. అలాగే మన మధు మహా బ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లవ్ అండ్ అఫెక్షన్ అలాగే మీ సపోర్ట్ని మీ కామెంట్స్, లైక్స్, మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.